మదర్ రోల్ ప్లే చేశారు. ఐ మీన్ ఎవ్రీథింగ్, మదర్ ఫాదర్ బోత్ టుగెదర్. దెన్ దట్ వుడ్ క్రెడిట్ వుడ్ గో ఓన్లీ స్పెషల్లీ ప్యూర్లీ టు లెస్ స్పైసీ, ఒకటేమో స్పైసీ, ఒకటేమో ఇది బైగన్ కా సాలన్, ఒకటేమో వెజిటేబుల్ బిర్యానీ. వెంటనే సమీర ఠండా తింటదని వెంటనే తీసి పక్కన పెట్టేవారు. అంతేనా 5 days కి ఎలా ఉందంటే ఇక మరి ఒక నెల 2 నెలలు కొంచెం రివర్స్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా. అవును, ఇక్కడ నేను యాజ్ గెస్ట్ వచ్చాను కదా, బర్త్డే పార్టీ అటెండ్ చేయడానికి వచ్చాను. అలా కాలు నొక్కుతున్న సమీరా ఒక హాట్ గ్రాండ్ మదర్ లా తయారయ్యారు కాబట్టి స్టిక్ అండ్ వాక్. She doesn't look like my grandmother. Sorry darling. ఓకే ఇచ్చిన ఇంకా మమ్మ అభి తక్. Oh sorry darling. We'll talk slow. Okay? Slow. అప్పుడు మా వాడికి డిస్టర్బ్ అవుతుంది, తింటున్నాడు అంటే డిస్టర్బ్ ఇంకా నా ఫుడ్ అవ్వలేదు అంటున్నాడు. హలో హాయ్ నమస్తే అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్. మార్నింగ్ ఫ్రెండ్స్, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి యాజ్ యూజువల్ నేను పడుకునేసరికి నైట్ 1:30 అయింది. అండ్ నేను మార్నింగ్ లేచి యాజ్ యూజువల్ అన్నీ ఎక్కడిదక్కడ అన్నీ చేస్తూ ఉన్నాను. రాత్రి కర్రీ వండలేదన్నాను కదా, కర్రీ వండాను, షుర్కుర్మా వేడి చేశాను, వీళ్ళకి ఇడ్లీలు వేసాను, సాంబార్ చేశాను, చట్నీ నూరాను, నేను ఫ్రెష్ అప్ అయ్యి నేను బ్రేక్ఫాస్ట్ చేశాను. అందరూ ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసారు. రేష్మా వచ్చింది, వర్షం బీభత్సంగా పడుతుంది అనమాట. సో చాలా లేట్ అయింది రేష్మా వచ్చేసరికి. ఆలోగా నేను చికెన్ అంతా వాష్ చేసి అన్నీ రెడీ పెట్టాను అనమాట తను వచ్చి కలిపేయడానికి. సో దిస్ ఇస్ ద డే ఆఫ్ యూసుఫ్స్ బర్త్డే. చాలా విషయాలు మాట్లాడుకుందాము. హోల్ డే ఎలా ఉంటుందో చూద్దాము. అండ్ సమీరా వాళ్ళు కూడా వస్తారు. సో ఇట్స్ గోయింగ్ టు బి లాట్ ఆఫ్ హంగామా అనమాట ఈరోజు. ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే రాత్రి మేము ఇంత కష్టపడి ఈ డెకరేషన్ చేస్తే ఈ డెకరేషన్ ఇలా ఊడిపోయింది అనమాట. చిన్న డిసప్పాయింట్మెంట్ పొద్దున్న లెగ్గగానే అనమాట. నాకు ఆఫ్ చేస్తున్నాడు, లైట్ ఆన్ చేస్తున్నాడు, చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండింది. బట్ ఓకే, దిల్ ఫిక్స్ ఇట్ అప్. ఇప్పుడు ఫిక్స్ చేస్తారు వాళ్ళు. దే ఆర్ ట్రైంగ్ టు డూ ఇట్. ఏదో కష్టపడి చేస్తున్నాం, ఎందుకంటే చాలా మేలుకుండి అంత కష్టపడ్డాం కదా, ఇంకా కొంచెం కష్టపడితే అవుతుంది. అండ్ విల్ డూ ఇట్. ఓకే, హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. నాకంటే ఎక్కువ యూసుఫ్ లైఫ్లో మదర్ రోల్ ప్లే చేశారు. ఐ మీన్ ఎవ్రీథింగ్, మదర్ ఫాదర్ బోత్ టుగెదర్. Then that would credit would go only specially purely to mom. She worked really very hard and she's still working hard behind Prince. So I hope and I pray that he should turn into a dream on the Yusuf that he should turn into a very beautiful human being, kind and respect nature undali. So adi undali, that's the wish we all are praying that it should come true. Amen, inshallah. You're looking very pretty in your dress. Red dress, red frock. Red. చూపిస్తారా మాకు డ్రెస్? అండ్ మీరు ఏం తిన్నారు ఇప్పుడు? ఇడ్లీ విత్ చట్నీ అండ్ సాంబార్. ఎలా ఉంది సాంబార్? అన్నా మీరు చేస్తే ఎలా ఉంటుంది? సాంబార్ ఉంది వేసుకోమని రేష్మంటి చెప్పినప్పుడు ఇప్పుడు చేశారా లేకపోతే నిన్న దాల్ సాంబార్ అని ఇచ్చారా అంటే మమ్మీ అలా చేస్తారు. అవును, ఏది మిగిలిచ్చారండి? ఏదైనా మిగిలితే దాన్ని మళ్ళీ రీకుక్ చేస్తా. దాల్ విత్ ఇడ్లీ బాగుంటది, కానీ నాకు స్పెషల్లీ పక్క సాంబార్ ఉంటేనే ఇడ్లీ బాగుంటది. షో మై డ్రెస్. యా ప్లీజ్. మాషాల్లా, వెరీ ప్రిటీ. అల్హమ్దులిల్లా, మాషాల్లా, యూ లుకింగ్ వెరీ 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 ప్రిటీ. గాడ్ బ్లెస్ యూ. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే యూసుఫ్. యూసుఫ్ ఈరోజు ఏంటి యూసుఫ్ అది? వాట్ ఇస్ దట్? హ్యారీ పోటర్. హ్యారీ పోటర్. హ్యారీ పాటర్. ఓకే, హ్యారీ పాటర్. లెట్ మీ షో. కమ్ హియర్. ఐ విల్ షో యువర్ సాక్స్. యా, యు ఆర్ మ్యాచింగ్ తబస్సు. ఏంటో ఇలా బో ఇచ్చాడు సాక్స్ కి, అర్థం కాలేదు నాకు. That bow which he wears. Look, this bow. Okay.
వాడు ఏంటంటే అందరం తెలియకుండా రెడ్ వేసుకున్నావు, నేను వేసుకున్నా, యూసుఫ్ వేసుకున్నాను, నువ్వు రెడ్ వేసుకున్నావు, తెలియకుండా వేసుకున్నావు. అదే అంటున్నాడు వాడు, మరూన్ రెడ్ అనేసి. ఓకే చలో క్యారీ ఆన్. అస్సలాము అలైకుం. వాలేకుమ్ అస్సలాం. రేష్మ గారు వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ లాంగ్ టైం. సిగ్గుపడుతుంది. ఏం చేస్తున్నారు? మా అర్హాన్ సమీరా కోసం చికెన్ బిర్యానీ. ఓకే, దీనికి కారం లేకుండా చేస్తున్నాను, సపరేట్గా కలిపి. సో కొందరు వెజిటేరియన్స్ ఉన్నారు కాబట్టి వెజిటేబుల్ బిర్యానీ అన్నమాట. అండ్ ఇక్కడ టీ మరుగుతుంది. పొద్దున్న నుంచి టీ తాగలేదు రేష్మ నేను. ఇది నేను చేసిన సాంబార్. అండ్ బగారా బేగన్ రెడీ అయిపోయింది. అండ్ ఈశ్వర్ కుర్మా. మెస్సీగా ఉందండి మా కిచెన్ అంతా, చాలా మెస్సీగా ఉంది. నాకు నచ్చదు అలా ఉంటే. ఇప్పుడు ఇమీడియట్గా ఫాస్ట్ ఈరోజు అట్లాగే ఉంటుంది, ప్రిపేర్ అయిపోవాలా, కష్టం. నేను ప్రిపేర్ అవ్వను. సో ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఎక్కడక్కడ అంతా ఫినిష్ చేసుకొని మళ్ళీ మీతో మాట్లాడతా. బాబాయ్. ఇది మాత్రం స్పెషల్గా ఒక్కరి కోసమే తెప్పించింది తపస్సు. నువ్వు డ్రెస్ మార్చుకున్నావు ఫస్ట్ ఏంటని చెప్పు. మీరు మంచిగా అనిపిస్తున్నారని చెప్పారు కదా, అందుకే నేను మంచిగా అనిపిస్తున్నానని చెప్తే మార్చేసుకుంటారా? లేదు, మా హౌస్ హెల్పర్ ఆంటీ మల్లమ్మ ఆంటీ వాళ్ళ డాటర్ బర్త్డే కూడా ఈరోజు. సో అందుకోసం ఈ గిఫ్ట్ తన కోసం. సో లెట్స్ ఓపెన్ నౌ. ఓ, తన కోసం స్పెషల్గా తెప్పించాను. అండ్ అమ్మాయిలంటే కొంచెం ఎక్కువ అది వస్తుంది. वाह, मेरे कुछ पसंद आ गई. చాలా బాగున్నాయి. హోప్ యూ లవ్ దిస్ యాజ్ మచ్ యాజ్ ఐ డూ. సూపర్ రాస్తుంది ఇక్కడ, చాలా బాగుంది. సిల్వర్ ఇయర్ రింగ్స్, ఎస్ వెరీ ప్రిటీ, చాలా బాగున్నాయి. నిజంగా బాగున్నాయి. డైమండ్స్ నో దిస్ అ సిల్వర్. పెట్టినా వెల్కమ్. This gives me happiness. మన own children కంటే when you do it for others, this gives lot of happiness. గాడ్ బ్లెస్ యూ. Alhamdulillah. సో ఇలా దమ్ అవుతుందన్నమాట. 3 రకాలు ఈరోజు వండింది రేష్మ. ఒకటేమో లెస్ స్పైసీ, ఒకటేమో స్పైసీ, ఒకటేమో ఇది బైగన్ కా సాలన్, ఒకటేమో వెజిటేబుల్ బిర్యానీ, అండ్ ఇంకొకటి ఏంటి సంథింగ్ అన్నీ ఏదో మొత్తానికి 3 వెరైటీ. వెజ్, నాన్ వెజ్లో 2 స్పైసీ ఒకటి, నాన్ స్పైసీ ఒకటి, కర్రీ ఒకటి, అలా దమ్ ఇచ్చిందనమాట. ఇక్కడ పాలు వేడి చేస్తుంది. సో ఆల్మోస్ట్ డన్. ఇక్కడ అన్న షుర్కుర్మా అంతా రెడీ. కొంచెం చిన్న పనులు ఉన్నాయి. వాళ్ళు కూడా బయలుదేరారు, ఎనీ టైం రావచ్చు. ఇంకా వాళ్ళు వచ్చి భోజనం చేస్తే నేను పడుకుంటానేమో కాసేపు అయిన తర్వాత. అంత నిద్ర వస్తుంది నాకు. ఇంకా 2 days నుంచి సరిగ్గా నిద్ర లేదు కదా. కళ్ళు చూడండి ఎలా అయిపోయాయి. ఎనీవేస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అన్నీ ఫినిష్ చేస్తే రాత్రి ఎర్లీగా పడుకోవచ్చు. यस राजम्मा, मैं और एक बताऊँ आपको. अस्सलाम वालेकुम अयान. Very small. What Spider-Man? It will be like a pants. Yes. The pants will come here. Yeah, darling. Pants will come up and the socks will go down. Then I will become this. You will become what? You will become Superman. Ayan, आपका कौन सा है? Batman. Ooh. Oh. Close your eyes. Give me your hand. Wow. What is that? एक कुछ पोटेगा. No, pull back. I don't know. Hey, pull back. Now. No pull back. Assalamu alaikum సమీరా. తినండి, ప్రశాంతంగా మాట్లాడదాం ఫుడ్ అయిన తర్వాత. సో డిన్నర్ సర్వ్ చేస్తున్నాం ఇప్పుడు. సారీ, లంచ్, డిన్నర్ అంటున్నా. డ్రై వాలా హోనా? ఓకే, కిడ్స్ కా. సో ఫైనల్గా ఇప్పుడు నేను తింటున్నాను. మీ అందరికి ఒక ముద్ద. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే యూసు. మాషాల్లా రిస్మా, థ్యాంక్ యూ సో మచ్. Welcome. బాగుంది. యమ్మీ. సమీరా ఎట్లుంది? No doubt. చాలా బాగుంది. బిర్యానీ సూపర్ ఉండే. షీర్ కుర్మా ఆనెస్ట్ ఫీడ్బ్యాక్. ఫస్ట్ ప్లేస్ చాలా వేడిగా ఉంది.
లేరు ఒక 5 days 1 week అయిందండి వెళ్ళి అంతే. మా అత్తగారు మర్చిపోయారు నన్ను. లేదంటే ఇక్కడ ఉంటే కుక్ అయిన వెంటనే సమీర థండా తింటదని వెంటనే తీసి పక్కన పెట్టేవారు. ఏమండి శారదా గారు అంతేనా? 5 days కి ఎలా ఉందండి? ఇక మరి ఒక నెల 2 నెలలు లేదు, నేను ఒక్కదాన్ని అయిపోయా. రేష్మ కూడా పొద్దునే వచ్చింది. నేను అటు వస్తా. ఎక్కడైనా సరే అత్తగారు కోడల్ని వేధిస్తారు. ఏంటి నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటని. ఇక్కడ కొంచెం రివర్స్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా. అవును, ఇక్కడ నేను యాజ్ అ గెస్ట్ వచ్చాను కదా. బర్త్డే పార్టీ అటెండ్ చేయడానికి వచ్చాను అలా. ఓకే అంటే మనీలే అనుకోండి, అలా అనట్లేదు. బర్త్డే పార్టీ ఇప్పుడు మీరు చెప్పండి వస్తుంది కదా. కొంచెం 2 days అయింది కరెక్ట్ గా నిద్రపోయి, వాళ్ళకి తెలుసు. बोल दिया ऐसा कुछ भी नहीं बोले बेटे. సో స్టవ్ తెలుసు కదా ఎట్లుంటుంది. నేను 3 రకాలు వేరువేరుగా చేయాలి. పొద్దున బ్రేక్ఫాస్ట్లు, మళ్ళీ చురుకుర్మా 2-3 సార్లు వేడి చేయాలి. సో దాంట్లో చాలా కన్ఫ్యూజ్. నిద్రలో ఏమేమి చేస్తున్నాను, ఎక్కడెక్కడ పెడుతున్నాను, ఏం చేస్తున్నానో అర్థం కాలేదు. 11 o'clock వరకు హెల్పర్స్ రారు, ఎవ్వరు రారు. మా రేష్మ కూడా చాలా నిదానంగా హ్యాపీగా 9:30గా చాలా కూల్గా. అంటే నేను వారం రోజు నుంచి నేను మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నా. రండి రండి రండి, ఒక రోజు ముందు రండి రండి, లంచ్కి అన్నీ ఫినిష్ చేసుకొని రిలాక్స్గా కూర్చొని మాట్లాడుకుందాం, అందరూ టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. చాలా రోజులు అయిందని మెంటల్గా ప్రిపేర్ చేస్తే వెంట పడితే ఈ టైంకి వచ్చారు వాళ్ళు. ఇంకా నాకు ఎట్లుంటుంది, ఆలోపు నేను చికెన్ కడిగేస్తున్నాను, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, అక్కడ పరిగెత్తుతున్నా. నుంచొని నేను ఎన్ని గంటల నుంచి ఉన్నాను 2 days నుంచి నాకే తెలియదు. కాలు నొక్కుతా మీకు. కాలు నొక్కుతున్నా సమీరా పాపం నిల్చొని మాట్లాడారు. నేను మామూలుగా అసలు అందరు కానీ తపస్సు కానీ ఎవరైనా కాలు ముట్టుకున్నా నేను అస్సలు ప్రెస్ చేయనివ్వను. ఈ మధ్య కొంచెం తపస్సు మాత్రం క్రీమ్ అవి పెడుతుంటారు కాలికి పడుతున్నప్పుడు అంతే. ఎంజాయ్. వాడు ఇలా ఎత్తేసి తాగుతున్నాడు, నాకు చూపించాలని వాళ్ళ నాన్నలాగా. వండారు, చేశారు, అంత బాగుంది. ఒక గిన్నె తీసి ఫ్రీజర్ లో ఎందుకు పెట్టలేదు అని క్వశ్చన్. మీరు వండారా లేదా కాదు అంటే నేను ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేక నేను పెట్టలేదు. ఇప్పుడు చూసాను, ఇప్పుడు పెడతా. చేయడానికి అలా అన్నానే కానీ ఇప్పుడు తను చెప్పే వరకు కూడా నేను నేను ఫ్రీజర్ లో పెట్టాల్సింది కదా అనేది మర్చిపోయాను. నాకు ఎంతసేపు అర్హానికి చేశానా లేదా, వాళ్ళు వెజిటేరియన్, అది వెజ్ అన్ని వచ్చేసాయి, ఆ పాలు ఇవే నడుస్తున్నాయి నా బ్రెయిన్ లో, వేరే ఏమీ ఆలోచన లేదనమాట. మర్చిపోయాను, నిజంగా మర్చిపోయాను. నిజంగా ఐఎమ్ సారీ. కానీ సారీ ఏం అవసరం లేదు. బిర్యానీ సూపర్, స్పైసీ బిర్యానీ, వెరీ స్పైసీ. రేష్మ కదా చేసింది, బట్ టేస్ట్ అయితే అదిరిపోయింది. అండ్ షీర్ కుర్మా కూడా చాలా బాగుంది. బట్ చల్లగా ఉంటే ఇంకా బాగుండేది. బట్ ఇట్స్ ఓకే, అడ్జస్ట్ అవుతాను. అలా అడ్జస్ట్ అవ్వనని కాదు, ఈ పాటకు అడ్జస్ట్ అయ్యావు కదా, ఒక గంట తర్వాత చల్లది ఇస్తాను. థ్యాంక్ యూ. బై ది వే హ్యాపీ 8 years ఆఫ్ గ్రాండ్ మదర్. థ్యాంక్ యూ. ఇవాళ రోజే మీరు ఒక హాట్ గ్రాండ్ మదర్ లా తయారయ్యారు కాబట్టి. యూసుఫ్ ని కోప్పడ్డా, ఎందుకో కోప్పడితే అక్కడ కూర్చొని ఏడుస్తున్నారు. ప్రిన్స్ అండ్ తబస్సుమ్ కూర్చున్నారు. తబస్సుమ్ చెప్తుంది, షుడ్ నాట్ బిహేవ్ లైక్ దట్, షీజ్ యువర్ గ్రాండ్ మదర్. నో, షీజ్ నాట్ మై గ్రాండ్ మదర్. గ్రాండ్ మదర్ షుడ్ హోల్డ్ అ స్టిక్ అండ్ వాక్. షీ డజంట్ లుక్ లైక్ మై గ్రాండ్ మదర్ అంటున్నారు. ఫిక్స్ అయిపోయారు, గ్రాండ్ మదర్ అంటే గ్రే హెయిర్, ముస్లింలా ఉండాలి. సారీ సారీ సారీ, మమ్ము ఖాను ఏమో उनको डिस्टर्ब कर दिया पर. సారీ డార్లింగ్. हो गया इसने उनका मम्मू अभी तक. ఓ సారీ డార్లింగ్, విల్ టాక్ స్లో. ఓకే, స్లో. అప్పు మా వాడికి డిస్టర్బ్ అవుతుంది, తింటున్నాడంట అండి. డిస్టర్బ్ ఇంకా నా ఫుడ్ అవ్వలేదు అంటున్నాడు, మెల్లిగా మాట్లాడానంట. జిప్ లాక్ తర్వాత వస్తున్నాడు. हेलो आगे बंद कर रही, ऑफ. टाटा बाय बाय गाइस, टाटा. हाय गणेश. हाय. ओ हाय हाय, अस्सलाम वालेकुम. वालेकुम अस्सलाम. डोंट वरी. मामा ने बोल ఎవ్వడ ఏమైపోయినా నాకు సంబంధం లేదు, నేను నాకు కేక్ అంతే. సేమ్ దాది తిండి విషయంలో ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు, నాది నేను తినేస్తా. I want in real.
You want in? Relation I want in real. Inshallah. After I'll this. just play on Saturday, Sunday. No, after 3rd class. Okay? 4th May, sure. Okay? Done? Say thank you. Then You should get all reds in 3rd, then 4th you'll get this gift. Okay? ఇలాంటి నాన్నమ్మ నాకు కూడా కావాలి. Bacha is sleeping. Happy birthday to you. Happy birthday, dear Yusuf. Happy birthday to you. पढ़ो जी पहले न करो खाली पढ़ो Yes, to many more years filled with love, laughter, and unforgettable memories. Love, Samira. Exactly too. थोड़ा खोलना. हाँ थोड़ा खरी बनाओ. You're very good at packing, and I'm very good at unpacking. Okay. Dear Tabassum, today marks 8 years since you were blessed with your little bundle of joy, Yusuf. Do both of you go sit there down. There only sit. Tabassum. Eight years of unconditional love, countless sacrifices, and unwavering strength. I know this journey hasn't been easy. Every year has brought its share of questions from society and sometimes even from within yourself. Yet through it all, you stood tall and strong, proving that a mother, love, and determination can conquer anything. The way you are raising Yusuf with so much care, dignity, and grace is truly commendable. He's growing into a wonderful boy, and that's a reflection of the incredible mother you are. Today, I don't just congratulate you for 8 years of motherhood, I celebrate you for your silence, your courage, and the beautiful bond you share with Yusuf. You inspire more than you know. Happy 8 years, love, Samira. Thank you. Thank you so much. Congratulations. Thank you. Happy 8 years to you. We are very proud of you, of what you are. It's the day to celebrate Tabassum than celebrating Yusuf. We are very, very proud of you for how far you have come. Congratulations once again. Thank you. A small gift from my side. Princess लिफाफा है मेरे लिफाफा वापस कर दो. A small token of love. This was No, enough. this is the gift. This is the gift, Tabassum. Please, Tabassum. Gift बोले तो accept हाँ, करो, नहीं gift नहीं is you बोलना. have to accept. Hello. लिफाफा मेरे को प्लीज वापस कर दो. Because लिफाफा आपके पास ही रहता. मैं आके पूछी तो आज तक डब्बे सुनी थी, अब लिफाफा. అంటే నా దగ్గర లిఫాఫా లేదు. నేను అడిగితే తవసం అర్థమైపోద్ది. సో న్యూ ఏజ్ మామ్స్ ఇప్పుడు లిఫాఫాలు ఎక్స్చేంజ్ చేసుకోవాలి. సో తన దగ్గర తను నాకు ఇచ్చిన లిఫాఫాని నేను తనకి ఇచ్చి మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాలి. లిఫాఫా అంటే ఎన్వెలప్. కంగ్రాచులేషన్. సో అదండి విషయం. కేక్ కటింగ్ అయింది, కానీ ఆ గిఫ్ట్స్ అన్ని చూసి నేను నమ్మైపోయాను. ఎందుకంటే పిఎస్ వాడికి ఈ ఏజ్లో నేను చాలా స్ట్రిక్ట్గా నో అని చెప్పాను. అయితే అన్వర్ మా అందరికీ తెలియకుండా వాళ్ళు నేను వద్దన్నా అసలు సర్ప్రైజ్గా తెచ్చిచ్చేశాడు. సో ఇప్పుడు వాడికి చెప్పాను 15 days 20 daysకి ఒక్కసారే నేను 1 hour ఇస్తాను, యూ షుడ్ నాట్ గెట్ అడిక్ట్ టు ఇట్, చదువుకోవాలి అవి ఇవి అని చెప్పా. సరే అన్నాడు. కానీ
అసలు ఇలాంటి గేమ్స్ ఎవ్వరు అసలు ఎంకరేజ్ చేయకూడదు, చేయొద్దు అసలు పిల్లలకి. వీడేంటంటే ఇప్పుడు అలా కాదు, జనరేషన్ మారింది, ఇప్పుడు అందరి దగ్గర ఉంది, తీసుకోవాలి అని వాడికి ఇవ్వగానే మా అమ్మ పక్క నుంచి 10th క్లాస్ వచ్చిన తర్వాత అడిగితే కూడా నాకు ఇవ్వలేదు, 10th క్లాస్లోనే ఇవ్వలేదు, మీరు 3rd క్లాస్లోనే ఇచ్చేసారు మీరు అని వాడు ఇప్పుడు. అది విషయం. ఎస్ ఫ్రెండ్స్, సమీరా వెళ్తుంది మళ్ళీ. సో ఎస్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నేను ఒకటే నచ్చలేదు, మీ ఆయన చేసిందే నచ్చలేదు నాకు, ఆ గిఫ్ట్ నచ్చలేదు. దాని గురించి దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, దానికి కర్త కర్మక్రియ అంతా ఆయనే. మీకు తెలుసు నేను ఎంత వీటన్నిటికీ డెడ్ అగేన్స్ట్ అని. నేను అగేన్స్టే. ఓకే, వాట్ ఎవర్ హ్యాపెన్. ఓకే, సో ఎలా అనిపిస్తుంది? నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ప్రతిసారి మా అత్తగారు ఇది అమ్మ వాళ్ళ ఇల్లు, అది అత్తగారి ఇల్లు చెప్తుంటారు కదా. ఇవాళ లిటరలీ నేను అలా ఫీల్ చేశాను. ఇంటికి వచ్చిన వెంటనే, అంటే పుట్టింటికి వెళ్ళిన వెంటనే మనం వచ్చిన బట్టలు తీసేసి నైటీ వేసుకుంటాం కదా, అలా వచ్చిన వెంటనే నైటీ వేసేసుకున్నా. మళ్ళీ ఓకే సెలబ్రేషన్, మళ్ళీ వేసుకుందామని అలా వేసుకున్నా. మళ్ళీ అయిపోయిన వెంటనే మళ్ళీ నైటీ వేసేసుకున్నా. మళ్ళీ ఓకే ఇప్పుడు బయలుదేరాలా అని మళ్ళీ వేసుకున్నా, అలా అనమాట. సో మళ్ళీ పుట్టింటి నుంచి మళ్ళీ మెట్టింటికి వెళ్తున్నా. ఇన్షాల్లా త్వరలో వస్తా. అండ్ హ్యాపీ 8 years. థ్యాంక్ యూ అండ్ విష్ యూ. మీ కూడా హ్యాపీ 6-7 years ఆఫ్ మామీ. అండ్ పరిచయం ఉండే ఆల్మోస్ట్ 8 years కాబట్టి ఈ జర్నీలో యూ ఆల్సో బీన్ ట్రావెలింగ్ విత్ యూసుఫ్. సో నీకు ఎలా అనిపిస్తుంది? వాట్ ఈస్ యూ ఫీల్ లైక్? అంటే యూ విల్ బీ సీయింగ్ దిస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ పేరెంటింగ్ బిట్వీన్ తబస్సుమ్ అండ్ యూ ఆల్సో. సో బోత్ అది అసలు మనం కంపేర్ చేయలేము, ఎవరిది వాళ్ళకే గొప్పతనం అది. కానీ హౌ డూ యూ ఫీల్ అబౌట్, వాట్ డూ యూ ఫీల్ అబౌట్ యూసుఫ్ అంటే చిన్నప్పుడు ఫ్రెండ్స్కి ఇప్పుడున్న ఫ్రెండ్స్కి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ అ వెరీ గుడ్ వే. ఓకే, ఇది ఎందుకు అంటున్నానంటే, చిన్నప్పుడు అందరి ప్రభావం ఎక్కువ ఉంటుంది. చాలా మందిని చూస్తారు కాబట్టి చాలా మంది చూసి నేర్చుకుంటారు. ఇప్పుడు హీ సీజ్ అ లాట్ ఆఫ్ మామ్ అండ్ తబస్సుమ్. సో వాళ్ళ నేచర్, వాళ్ళ బిహేవియర్, అండ్ ఇన్ఫ్యాక్ట్ మా తబస్సుమ్కి నావెల్స్ అదంతా చదవడం చాలా ఇష్టం అనమాట. సో ఐవ్ సీన్ ఫ్రెండ్స్ బిల్డింగ్ అప్ దట్ హ్యాబిట్. అండ్ మొన్ననే చెప్పాను తన వొకాబులరీ. మేము పాతింట్లో ఉన్నప్పుడు నేను ఎంతో చెప్పేదాన్ని దట్ హీ హ్యాస్ టు స్టడీ, ఫోకస్ అని. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఐ హావ్ సీన్ సో మచ్ డెవలప్మెంట్. అండ్ ఈ క్రెడిట్ అంతా కూడా ఇట్స్ నాట్ టు ద స్కూల్, టోటల్లీ నేను ఇస్తున్న క్రెడిట్ మొత్తం మా తబస్సుమ్కే. బికాస్ ఆ విషయంలో మాత్రం మా అత్తగారు తబస్సుమ్ ఇద్దరు చాలా స్ట్రిక్ట్. మా అత్తగారేమో నువ్వు ఈ టైం ఫినిష్ చేసేయాలని చెప్పి రూల్ పెడతారు. ఆ రూల్ పాటిస్తూ తబస్సుమ్ అన్ని ఫినిష్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దిస్ ఎంటైర్ క్రెడిట్ ఆఫ్ all the positive changes that I've seen in Yusuf is entirely వీరిద్దరిదే అనమాట. మా అత్తగారు చెప్పినట్టు తల్లి, తండ్రి, ఫ్రెండ్, గార్డియన్ అన్నీ మా అత్తగారు ఉండి చూసుకుంటున్నారు మా ప్రిన్స్ని. అండ్ we're very proud of how he's growing up. ఇన్షాల్లా ఇంకా మంచిగా ఇన్ వెరీ బ్యూటిఫుల్, వెరీ జెంటిల్మెన్ గా మా ఇంట్లో ఉన్న బాయ్స్ అందరూ అలా అవ్వాలి. ఈ బాయ్స్ అందరూ ఒక ఎగ్జాంపుల్ గా చేయాలి. అవును, వీళ్ళంతా ఒక ఎగ్జాంపుల్ గా ఉండిపోవాలి. అది మాత్రం అందుకేనేమో దేవుడు మాకు బాయ్స్ ఇచ్చారు. మా ఇంట్లో ఇంటి నిండా బాయ్సే. ఎక్కడ మార్బాస్ నుంచి స్టార్ట్ చేస్తే ఆమె వరకు బాయ్సే. బాయ్స్ హాస్టల్ మా వార్డెన్ గారు. ఎస్, సో మీ అందరు కూడా థ్యాంక్ యూ యూసుఫ్. చాలామంది ఆల్రెడీ అడ్వాన్స్లో విషెస్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వెళ్ళనిద్దాం తన్ని, మళ్ళీ మాట్లాడదాం. ఓకే, సో ఎస్ ఫ్రెండ్స్, ఎక్కడ వాళ్ళు అక్కడ అందరు వెళ్ళిపోయారు. కానీ రేష్మా వాళ్ళు మాత్రం ఉండిపోయారు. బికాస్ టుమారో ఇస్ సండే అండ్ వాళ్ళకి హాలిడే కాబట్టి రేపు వెళ్తానని ఆగిపోయింది రేష్మా. వెళ్ళిపోతానంది కూడా, తను కూడా ఆగమంటే ఆగిందనమాట. సో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇంకా యాజ్ యూజువల్ ఇల్లు కామ్ అండ్ క్వైట్ అయిపోయింది. యాక్చువల్ మా ప్లాన్స్ ఏముండే, ఏమనుకున్నావు, ఏం జరిగింది? ఈరోజు నేను మీ బ్లాగ్లో 4th డ్రెస్ కదా. అవును కదా, అవును 4th డ్రెస్. ఎప్పుడు ఇలా అవుతుంది నాతో అంటే, వెన్ ఐఎమ్ నాట్ కన్ఫర్మ్ విచ్ డ్రెస్ ఐఎమ్ గోయింగ్ టు వేర్ ఫర్ దిస్ పర్టిక్యులర్ డే ఆర్ ఏమైనా ఈవెంట్ ఒకేషన్ ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది నాకు. ఇది యాక్చువల్లీ నైట్ డ్రెస్, బట్ స్టిల్. అవును, 4th డ్రెస్ మార్చింది తను. నేను మొత్తం అదే డ్రెస్లో ఉన్నా. ఎనీవేస్ బాగా జరిగింది. యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే, నేను తబస్సుమ్
గత 1 month నుంచి. మేము సమ్మర్ హాలిడేస్ కూడా ఎక్కడికి వెళ్ళలేదు బికాజ్ ఆఫ్ సమీరాస్ ప్రెగ్నెన్సీ జర్నీ. తనకు ఫైబ్రాయిడ్ పెయిన్ రావడం, ఇవన్నీ ఆ జర్నీలో మేము కూడా అంటే నాట్ గుడ్ నౌ టు ట్రావెల్ అనుకోవడం. తర్వాత ఇంకా రకరకాలుగా అనమాట ఏదో ఒకటి అడ్డంకులు వస్తూనే ఉన్నాయి, అంటే చిన్న చిన్న అడ్డంకులు. సో వీ డెంట్ వాంట్ టు ట్రావెల్. ఈలోగా వీళ్ళు స్కూల్ స్టార్ట్ అయిపోయింది. సరే ఇప్పుడైనా ఎలాగైనా ప్లాన్ చేసి వాడి బర్త్డేకి మనం ఎక్కడికైనా వెళ్దాం, ఏమి వద్దు, ఏమి చేయకూడదు, మనం వెళ్ళిపోదాము, ఎక్కడికైనా ప్లాన్ చేద్దామని అనుకున్నాము, గట్టిగానే అనుకున్నాము. కానీ వాడి స్కూల్లో ఏంటంటే మేము ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్ టీచర్ మీటింగా ఏంటది ఓన్లీ డైరెక్ట్ మీటింగ్ విత్ మ్యామ్, క్లాస్ టీచర్తో డైరెక్ట్ మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన ఆ షెడ్యూల్ ఆఫ్ ది స్టడీస్ చూస్తే అంటే ఇట్స్ గోయింగ్ టు బి వెరీ టఫ్ దిస్ ఇయర్, ఇంకా చాలా చదవాలన్నమాట. సో నేను సాటర్డే సండే వాడి బర్త్డే ఫ్రైడే రోజు వెళ్ళి సాటర్డే సండే 2 days హాలిడే, మళ్ళీ మండే స్కూల్ ఉంటుంది. అటు 3 రోజులు ఏదైనా లీవ్ పెడదామంటే ఆ 3-4 days వాడు మళ్ళీ కోపప్ చేయగలడా, మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది కదా, ఇస్ ఇట్ నెసెసరీ టు గో ఫర్ ఎన్ హాలిడే ఈ టైంలో అనుకొని మళ్ళీ లాస్ట్ మినిట్ వరకు అసలు ఏ రకంగా ఏ ప్లాన్స్ లేవు. అండ్ ఫ్రమ్ డే 1 మాకు ఏ రకంగా కూడా హడావుడి బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేయడం అనేది ఎప్పుడు జరగదు, మీరు చూస్తూ ఉంటారు. అంటే చాలా రేర్, చాలా చాలా రేర్. అది లాస్ట్ ఇయర్ మాత్రమే మేము చేసాం బికాస్ హీ వాస్ టర్నింగ్ 7th. ఇంకప్పటి నుంచి అనుకున్నాం దిస్ విల్ బీ ద లాస్ట్ పార్టీ ఫర్ హిమ్ అండ్ అక్కడి నుంచి మేము ఇంట్లోనే చేసుకుంటామని. సో ఇంట్లోనే చేసుకుంటే ఇంత హడావుడి సందడి అయింది. అంటే స్పెషల్గా బికాస్ ఆఫ్ యూసుఫ్, అందరు యూసుఫ్ అనేసి చాలా అంటే ఫోకస్డ్గా ఉన్నాం అందరం. అల్హమ్దులిల్లా అనుకున్నది ఒకటి జరిగింది, ఒకటి హీఈస్ హ్యాపీ. ద బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ మామ వాడి ఫేవరెట్ కేక్ PS అండ్ PS5 గేము, అవన్నీ కేక్ అవన్నీ తెచ్చిచ్చారు. నన్ను అడుగుతూ ఉంటే నేను చెప్పాను ఈ క్లాస్లో బాగా మంచి ఎగ్జామ్స్ రాస్తే పాస్ అయితే నేను నెక్స్ట్ నీకు గ్రేడ్ 3 4th grade ఇస్తానని చెప్తూనే ఉన్నాను. అది చూసి ఒక గిఫ్ట్ ఆ గిఫ్ట్లో అన్ని గిఫ్ట్లో ఈ గిఫ్ట్ కూడా ఇచ్చేసారనమాట వాళ్ళు. సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్, మనం ఏం చేయలేము, ఇంకా వచ్చేసింది కాబట్టి దాన్ని ఎలా షెడ్యూల్ చేయాలి, వాడికి ఏ టైంలో ఎప్పుడు ఇవ్వాలి, ఎంతవరకు యూజ్ చేయనివ్వాలి, ఆడనివ్వాలి అనేది మేము షెడ్యూల్ చేస్తాము అండ్ హీల్ బీ ఫైన్. కానీ ఇప్పుడప్పుడే పిల్లలకి ఇలాంటి గిఫ్ట్స్ ఇవ్వకూడదని నా ఆలోచన. బికాస్ ఇప్పుడున్న చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయారు పిల్లలు. అంటే వాట్ ఎవర్ దే సీ దే అడాప్ట్ అనమాట, ఇమ్మీడియట్గా వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు దానికి. అండ్ దిస్ ఇస్ అ వెరీ టెండర్ ఏజ్, వాళ్ళకి ఏది చూసినా అదే ఉండిపోతుంది మైండ్లో. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ హిమ్ ఎనీథింగ్ లైక్ ఫైట్స్, గన్స్, గేమ్స్ ఇలాంటివి అస్సలు నచ్చవు. అండ్ వీ డోంట్ గివ్ హిమ్ స్క్రీన్ టైం కూడా ఇవ్వం మామూలుగా. సో దానికోసం అనమాట. అండ్ బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ వెల్. అండ్ యా, how are you feeling, Tawassu? నా వ్లాగ్లో అదే చెప్పాను, యూసుఫ్ బర్త్డే, యూసుఫ్ స్పెషల్లీ ఈరోజు ఐ గెట్ వెరీ ఇమోషనల్. లైక్ అలా ఉంది, కాంట్ డూ ఎనీథింగ్, ఇట్ విల్ బీ. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ మచ్. యా, అదే కాదు, నేను అలాగే అవుతాను యాక్చువల్గా. బికాస్ we both were really very close to that అంటే moment. ఆ జర్నీలో మేము ట్రావెల్ అయ్యాం కాబట్టి మాకు తెలుసు ఆ పెయిన్స్, అప్స్ అండ్ డౌన్స్ ఏంటి, వాట్ వీ హ్యావ్ గాన్ త్రూ అని. డెఫినెట్గా ఒకరోజు మాట్లాడతాను, నన్ను ఎప్పుడు చెప్తాను, ఇంకా చెప్పట్లేదని అడుగుతారు. టైం వచ్చినప్పుడు డెఫినెట్గా మాట్లాడతానండి. బట్ ఇప్పుడు వరకు ఐ నో ఈ వ్లాగ్ చేసిన తర్వాత చాలామంది వాడికి బ్లెస్సింగ్స్ పంపిస్తారు. మీ ప్రతి బ్లెస్సింగ్, మీ ప్రతి మాట వాడికి చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అండ్ ఇట్ మీన్స్ అ లాట్ టు ఆల్ ఆఫ్ అస్. సో దయచేసి మీరందరూ వాడి కోసం ప్లీజ్ మీ బ్లెస్సింగ్స్ కోసం థ్యాంక్ యూ అండ్ ప్రే చేయండి. అండ్ మీ బ్లెస్సింగ్స్లో, మీ ప్రేస్లో ఎప్పుడు వాడిని కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అండ్ యా, హీ షుడ్ బి హెల్తీ అండ్ హ్యాపీ అండ్ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ నైస్, మంచిగా చదివి మంచిగా ఉండాలి, అంతే నేను కోరుకుంటున్నా. ఎస్ గైస్, ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఇంకా నేను చాలా అలసిపోయి ఉన్నాను. సో ఇంకా నేను కూడా 2 ముద్దలు తిని బజ్జి ఉంటా. ఎర్లీగా చెప్పాను కదా నైట్ తొందరగా పడుకుంటానండి. సో ఐ స్లీప్ ఎర్లీ. ఇంకా ఐ హోప్ నా ఈ జర్నీ ఏదైతే నా చిన్న చిన్న అప్డేట్స్, చిన్న జర్నీ, ఏం చేస్తాం ఏం లేదు, ఈ అప్డేట్స్ అని మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నా. నచ్చితే ఏం చేయాలి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీరు టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అంటిల్ ఐ సీ యూ నెక్స్ట్, స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ.